కాళేశ్వరం మ్యాన్ మేడ్ వండరే అయితే ఎట్లా కూలింది? కాళేశ్వరం మ్యాన్ మేడ్ వండరే అయితే ఎట్లా కూలింది? ఆ ప్రాజెక్టు కోసమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోని సగం మంది పనిచేసిండ్రు. వాళ్ళపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ నే మూసుకోవాల్సిన పరిస్థితి. కాళేశ్వరం మ్యాన్ మేడ్ వండరే అయితే ఎట్లా కూలింది? వన్ మ్యాన్ మేడ్ కదా, అది సింగిల్ మ్యాన్ మేడ్ కదా, అందుకే కూలింది అది. ఆ ప్రాజెక్టు కోసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోని సగం మంది పనిచేశారు. వాళ్ళపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంట్ నే మూసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి సీఎం రేవంత్. జ్యుడిషియల్ కమిషన్ అడిగితే ప్రశ్నలకు ఆఫీసర్ల దగ్గర ఆన్సర్లేవి? పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తప్పుడు నిర్ణయాలు క్షేత్రస్థాయిలోనే రిజెక్ట్ కావాలి. అట్లా కాకపోతే కాళేశ్వరం లాంటి తప్పులు జరుగుతాయి. నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ఎన్ని వరదలు వచ్చినా బలంగా ఉన్నాయి. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కళ్ల ముందే కూలింది. 687 మంది కొత్త ఏఈలకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేసిన ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కారణం ఎవరో, లోపం ఎక్కడ ఉందో కొత్తగా వచ్చిన ఏఈలు తేల్చాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ట్రైనింగ్ లో భాగంగా ఆ ప్రాజెక్టును కేస్ స్టడీగా తీసుకొని రీసెర్చ్ చేయాలన్నారు. మ్యాన్ మేడ్ వండర్ అని కాళేశ్వరం గురించి కొందరు చెప్పుకుంటున్నారని, మ్యాన్ మేడ్ వండర్ అయితే ఎట్లా కూలిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను మొత్తం 1.47 లక్షల కోట్లకు పెంచారు. ఇప్పటికే 1,00,000 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా 47,000 కోట్లు కావాలి. ₹1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు. కేవలం 52,000 ఎకరాలకే నీళ్లు ఇచ్చారు. ఇది అధికారిక లెక్క. మ్యాన్ మేడ్ వండర్లు అంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు. 100 ఏళ్లైనా అవి నిలబడి హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తున్నాయి అని తెలిపారు. నాడు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి వంటి ప్రాజెక్టులను నెహ్రూ నిర్మించారు. అవే తెలంగాణకు లైఫ్ లైన్ అయ్యాయి. ఇప్పటి వరకు వచ్చిన విపత్తులు, వరద పోట్లను ఆ ప్రాజెక్టులు తట్టుకొని నిలబడ్డాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను నాణ్యత లేకుండా కట్టి ఉండుంటే ఈ పాటికే కొట్టుకపోయేవి. కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం మన కళ్ళ ముందే కూలిపోయింది. దీనికి ఎవరు బాధ్యులను చేయాలి? పెద్దలు చెప్పినట్టు పనిమంతుడు పందిరి వేస్తే కుక్కతో కదిలిగి కూలిపోయిందన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి తయారైందని వ్యాఖ్యానించారు. ఇక్కడ కాళేశ్వరం మ్యాన్ మేడ్ వండర్ అయితే ఎట్లా కూలింది? ఇక్కడ మంచి ఒక ప్రశ్న లేవత్తిండు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక కాళేశ్వరం అంటే అది అద్భుతము, అది భూమి నుంచి నుంచి భూమికి దిగొచ్చిన స్వర్గం, అదొక టూరిస్ట్ స్పాటు. ఈయన భగీరథుడు అపర భగీరథుడు. అదో పద్యం ఉంటదిగా, భగీరథుడు పద్యం ఏదో ఉంటదిగా, అది అంటే గంగను శృతి గలవానికి జల్లును 16,000 మంది పెళ్ళాడగన్ శివుని అడుగుతాడు. అంటే గంగ విడువు పార్వతి భగీరథుడు, గంగ విడువు పార్వతి చాలు అంటే నీకు పార్వతి ఒక్క భార్య చాలు, గంగ విడువు పార్వతి చాలు నీకు మా గంగ ఇడిచిపెట్టాయంటే ఆ తరీకలో భగీరథుని లెక్క చేసిరు కేసీఆర్ ను. ఆ నమూనాలే చేసి పెద్ద పెద్ద ఛానళ్ళలో వేయించి అసలు వండరు బీబీసీ ఎక్కడెక్కడ తీసుకుపోయి షూటింగులు కథా కార్ఖాన చేస్తే ఒకటే వానకు దస్కున కూలింది. ఒకటే వానకు పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక దాగి కూలిపోయినట్టుగా తటక్కున కూలిపోయింది. ఇక మన మేస్త్రి సంగతి గది. ఇక ఆ మేస్త్రి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే మేస్త్రి దుకాణం బంద్ అయింది, మేస్త్రి కథ అయిపోయింది. ఇప్పుడు నేను మేస్త్రికి కూడా సలహా ఇస్తా ఉన్నా, మన కేసీఆర్ మేస్త్రికి ఓ సలహా ఇస్తా ఉన్నా. ఎందుకంటే గతంలో నాకంటే ఎక్కువ తెలుసు నావే మీకు ఎవడా ఇంజనీరు అన్నాడు. సరే నువ్వే అన్ని నువ్వే కాదంటలేము, దాని కర్మ కర్త క్రియా భర్త అంతా నువ్వే కాదంటలేము. అయితే ఇప్పుడు ఎట్లాగో టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది. పడా పెట్టి ఏం లాభం? ఎవరికైనా నమ్మకపోయినావు? అవును, టీఆర్ఎస్ పార్టీని ₹4 వస్తుండే. పడా పెట్టుకుంటే ఏమొస్తుంది? చేను పడా పెట్టుకున్న కంటే ఎవరికైనా కౌలుకి ఇస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తేనో వస్తాయి. అయితే కేసీఆర్ చేసినటువంటి పాపము ఇది దశాబ్దాల పాటు మనం అనుభవించాలి. ఇప్పుడు ఏ ప్రాజెక్టు చూడు అవినీతే. అంచనాల పెంపు కార్యక్రమం లేచిందంటే కథమే, దోపిడీకి దిగబడ్డారన్నట్టే లెక్క. జైలుకి పోతే అది దోపిడీకి దిగబడ్డారన్నట్టే లెక్క. ఇక్కడ ఇప్పుడు కొత్త ఏఈలు ఉన్నారు, వీళ్ళందరికీ కాళేశ్వరం ఎట్లా కూలిపోయింది అదే కేస్ స్టడీగా తీసుకోరని చెప్తా ఉన్నాడు. వాస్తవమే, తీసుకోవాల్సిందే. మరి ఎందుకంటే కాళేశ్వరం లాగా మళ్ళీ ఇంకోటి కాకుండా ఉండాలంటే అదే చేయాలి. అదే చేస్తేనే లెక్క తేలుతుంది. 6 నెలల్లో నీళ్ళొచ్చే ప్రాజెక్టులపైనే ఫోకస్ పెట్టండి. 5-6 ఏళ్లు పట్టే వాటిపై ఖర్చు చేస్తే లాభం ఉండదు. సీఎం రేవంత్. త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టుల గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపు, భూసేకరణ, ఇతర సమస్యలను పరిష్కరించండి. పూడికతీతపై ఇతర రాష్ట్రాల్లో స్టడీ చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేసిండు. ఇక 6 నెలల్లో నీళ్ళొచ్చే ప్రాజెక్టులు కేసీఆర్ ఇప్పుడు మొదలు పెడితే యుగాంతానికి వస్తాయి నీళ్లు. ఆయన ప్రాజెక్టులు అంత డ్రీమ్ ఉంటుంది ఆయన. అయితే 5-6 ఏళ్లు పట్టే వాటిపై ఖర్చు చేస్తే లాభం ఉండదు.
దాని ఏం వైట్ ఎలిఫెంట్ దాన్ని ఏనుగురు మేపినట్టు మేపాలి. మేపాలి. త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టుల గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల చెల్లింపులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ వాస్తవానికి తొందరగా నీళ్ళు వచ్చేటువంటి కొన్ని ఖర్చు పెడితే అనేకం నీళ్ళు వస్తాయి. అవిడిచిపెట్టి పెద్ద పెద్ద ప్రాజెక్టుల తెరువు పోకూరు నాయన. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులు అంటేనే భయపడుతున్నారు ఇప్పుడు జనం. నిజంగా వాస్తవానికి ప్రజలు కొత్త ప్రాజెక్ట్ అంటే భయపడే కాడికి వచ్చింది. కొత్త ప్రాజెక్టు కడుతున్నాం అంటేనే భయపడుతున్నారు జనం. అమ్మో మళ్ళేమో అవుతుందిరా అంటారు. ఎందుకంటే చూసారు గత అనుభవాలు మంచిగా లేవు కదా కేసీఆర్ తోటి. చెప్పుడు మంచిగా ఉంటే చెప్పుడు మాత్రం చెప్పుమంటే ఒరి అమ్మ కాళేశ్వరమే మొత్తం కాళేశ్వరం కాడు ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు కూడా పరిశాన్ అయిపోతాడు. పరిశాన్ అయిపోయింది. ఆగమాగం కావచ్చు. ఆయన ఇంత చక్కగా ఉంటుందా కాళేశ్వరం? ఇంత అద్భుతమా? ప్రపంచ పర్యాటకం. ఈయన ఎందుకు అవుతారు? నేను దేవుని ఎందుకు అవుతారు? ఆయనే దేవుని లెక్క కనిపిస్తున్నాడు నాకు అని దేవుడే భయపడే కాడికి వచ్చింది. ఒక్కటి కాదు టూరిజం డెవలప్మెంట్ చేస్తా అని కనీసం ఒక సూపర్ లగ్జరీ బస్ కూడా వేయలే కేసీఆర్. ఏయడు కూడా. ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ మళ్ళా పద్యం అనుకుంటాడే ఆరంభించరు మూర్ఖ మానవులు అని ఓ పద్యం అనుకుంటాడు. ఓ పద్యం అనుకొని ఆ పద్యం తోటిగా దంచి కొడతా ఉంటాడు అన్నట్టు. ఆ పద్యం చదివేటప్పుడు మీరు ఎప్పుడు కూడా చూడరు. కేసీఆర్ ఎప్పుడైనా అబద్ధం చెప్పేటప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూస్తాడు, జనాన్ని చూడడు. చెప్పేది అబద్ధం అయితే వీళ్ళ రియాక్షన్ కనుక్కుంటాడు అన్నట్టు. కేసీఆర్ పెద్ద సైకాలజిస్టు, పెద్ద సైకాలజిస్టు. ఎందుకు వచ్చిండు, ఏం కోసం వచ్చిండు, ఈయన ఎట్లా వాడాలి, ఎట్లా పసిగడతాడు, ఈ దునపోతుకు ఎట్లా విండాలి పాలు, అంతే. ఆ లెక్కలు తెలిసినోడు కాదు దునపోతుకు ఏదో ఒకటి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.